మేఘ సందేశం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించి దాసరి గారు దర్శకత్వం వహించిన సినిమా చూస్తుంటే మాత్రం రోతగా అనిపిస్తుంది. భరింపరానికి విసుగు వస్తుంది. ఊరందరికీ పెద్ద ఆయన ఏఎన్ఆర్, భార్య జయసుధ, పిల్లలున్న ఓ పెద్ద మనిషి, ఊళ్ళో వాళ్ళందరికీ పెద్ద, ఇంట్లో వాళ్ళకి ఓ దేవుడు, చక్కగా సంసారం చేసుకుంటూ ఉండే ఓ మహానుభావుడు. అయితే తమ ఊరి బయట కొత్తగా వచ్చిన తిష్ట వేసిన ఓ నాట్యకారిని జయప్రద చూస్తూ ఊళ్ళో మగవారందరూ తమ తమ పనులు వదిలేసి పని పాట చేయకుండా కాలం గడుపుతున్నారని తెలుసుకుని వారిని గద్దిస్తానంటూ ఆ నాట్యగత్తెను ఊరు నుండి పంపిస్తానంటూ ఆమె వద్దకు వెళ్లిన పెద్ద మనిషి తానే ఆమె వ్యామోహంలో పడిపోతాడు. సంసారం, భార్య, పిల్లల్ని ఊరును వదిలేసి ఎటువంటి బాధ్యతలు లేకుండా ఆ నాట్య శిఖామణితోనే ఉండిపోతాడు. దానికి ఆయన కళాకారిణి అని దిక్కుమాలిన కారణం చెప్పి భార్య పిల్లల కోసం ఇంటికి రమ్మని అడిగిన వారందరినీ దబాయిస్తూ ఉంటాడు. దీనికి కళా, సంగీతం, నాట్యం అని ఒక పేరు. ఆ పేరుతో అక్రమ సంబంధానికి ఒక కళ, ఆర్ట్ అనే షుగర్ కోటింగ్. ఇది స్థూలకంగా కథ. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా ఒప్పుకున్నారో, దాసరి గారు ఎందుకు తీశారో ఆ భగవంతుడికే తెలియాలి. అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జగ్గయ్య, దాసరి గారు ఇటువంటి చౌకబారు నాసిరకం సినిమా తీశారంటే నమ్మశక్యంగా లేదు. ఇంత చిత్త సినిమాలో వీడు ఏంటని అక్కినేని గారి భార్య అన్నపూర్ణమ్మ గారు కూడా అన్నారట.